హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. చూడండి, నేను గడపలకి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసుకున్నానండి, ముగ్గులు వేసేసుకున్నాను. మా బన్నిబాబు చూడండి ఎలా చూస్తున్నాడో, తోక ఊపుకుంటా చూస్తున్నాడండి. ఆ తర్వాత ఇది బయట గేటు దగ్గర అండి. ఇప్పుడు అంతకుముందు రోజుల్లో మేము చిన్నపిల్లలు అప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు పేడ నీళ్ళు చల్లేవాళ్ళండి, కానీ భలే పచ్చగా బాగుండేవి. ఇప్పుడు కాలం మనం ఏం చల్లుతున్నామండి, ఇప్పుడు పేడ నీళ్ళు అవి ఇలా కల్లాపి జల్లే ప్యాకెట్లు వస్తున్నాయండి. ఆ ప్యాకెట్ని మొత్తం వాకిలంతా అందంగా కనపడుతుంది చల్లుకుంటానండి. అది ప్రతి శుక్రవారం మంగళవారం నేను ఇలా చేసుకుంటానండి. ఇలా ముగ్గేసేసుకున్నానండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అండి. కష్టపడి వేసుకుంటాం. శ్రావణ మాసం ఒకటి, సంక్రాంతి నెల వచ్చిందంటే మన ఆడవాళ్ళందరికీ ముగ్గులు వేసుకోవాలి. ఏం ముగ్గు వేసుకోవాలి, మన వాకిలు ఎంత అందంగా ఉండిద్ది అనుకుంటాం. నేను ముగ్గేసుకొని వీడియో తీసుకునేటప్పటికి మా రాఖీ వచ్చి చూస్తున్నాడు. చూడండి, నేను వేసుకున్న పావు గంటకే అవి తొక్కేసేస్తాయండి. ఏం పర్లేదు అనుకుంటాను. ఆ తర్వాత లోపల చిన్న చిన్న ముగ్గులు వేసేసుకున్నానండి. ఆ తర్వాత లోపలికి వచ్చి స్టవ్ తుడుచుకొని ముగ్గులు పెట్టేసేసుకున్నానండి. చూడండి, సింపుల్గా వేసుకున్నానండి. మళ్ళీ మనం వంట చేసేటప్పుడు అంతా మళ్ళీ పసుపు అదంతా అంటిద్ది కదండి, అందుకని సింపుల్ వేసుకుని ఇంత పని చేసిన తర్వాత మనం టీ తాగాలి కదండి. కాసిన టీ పెట్టుకొని టీ తాగానండి. మన ఆడవాళ్ళకి ఎంత పని చేసినా కాసిన టీ తాగితే కానీ మళ్ళీ హుషారు రాదండి. అసలు శ్రావణ మాసం అంటేనే ఎంత పనైనా చేయగలుగుతామండి. ఎందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత నేను స్నానం చేసి వచ్చి మా తులసమ్మ అమ్మవారిని చూడండి ఎలా అలంకరించుకున్నాను. కానీ తులసమ్మ అమ్మవారికి పసుపు బొట్లు పెట్టిన రోజు ఎంత అందంగా కనిపిస్తారో. తర్వాత నేను దిష్టి కూడా తీసుకుంటానండి. పదే పదే చూసుకుంటూ ఉంటాను. నేనైనా మీరందరూ కూడా అలాగే చూసుకుంటారండి. ఇవన్నీ చేసుకుంటుంటే మా గిట్టు వాళ్ళు చూడండి టబ్లో ఉండి మాకు ఫుడ్ అయ్యి అన్నట్టుగా నా ఇంకా చూస్తున్నాయి. వాటికి ఫుడ్ వేసేసుకుని పక్కకు వచ్చేసాను. ఆ తర్వాత మాకు ఆవు ఉందండి. ఆవు పేడ తెచ్చుకొని నేను ప్రతి సంవత్సరం ఇట్లా అమ్మవారి పీట దగ్గర ఆవు పేడతో అలుపుకొని ఇలా ముగ్గేసుకుంటానండి. ఎక్కువ పెద్ద ముగ్గులు అయితే లోపల వేయనండి. చిన్న ముగ్గు వేసుకుంటా, పద్మం వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసేసుకుంటానండి. మా అమ్మాయి కొద్దిగా పెద్ద ముగ్గు వేయచ్చు కదా అని అడుగుతుంది. లేదులేమ్మ చాలే చిన్న ముగ్గు అని చెప్తున్నానండి. ఇలా ముగ్గేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని మా అమ్మవారి పీట పెట్టేసేసుకొని అమ్మవారి పీట పెట్టుకుందామని లోపలికి వెళ్ళి పాలు పొంగించుకుందామని లోపలికి వచ్చానండి. ఇప్పుడు పాలు ఎంత బాగా పొంగితే అంత మంచిదండి. అట్లా అని ఊరికే పొయ్యినిండా పొంగించుకోవాకండి. నాకులాగా నేను అక్కడ ఉన్నాను కదా పొంగినాయండి, కానీ మంచిదని నేను అనుకుంటానండి. ఆ తర్వాత నాకు తోసినంత వరకు మా అమ్మవారికి నేను ఇలా చేసుకున్నానండి. ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగా చేయాలనిపించిందండి. మాకు కలిసి అలవాటు లేదండి. మా అత్తగారు పెట్టేది కాదు. అప్పటి నుండి ఆమె పెట్టలేదు కదా అని నేను పెట్టుకునేదాన్ని కాదు. ఇదిగో నేను ఇట్లానండి గారెలు, పూర్ణాలు, కాస్త వడపప్పు, పానకం, సలిమిడి, దద్దోజనము, పొంగలి, పులిహార ఇలా చేసుకున్నానండి. ప్రసాదాలు 4-5 రకాల పళ్ళు, అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు ఇలా పెట్టుకున్నానండి. మా అమ్మవారు చూడండి, నేను మొన్న వీడియోలో ఒకటి పెట్టాను దీపాలు, మీకు ఆవునేయి దీపాలు. నేను ఎప్పుడు అలా చేసి పెట్టుకుంటూ ఉంటానండి. ఆవునేయి దీపాలు నాకు ఎందుకు అట్లా ఇష్టంగా ఉండిద్ది. చూడండి మా అమ్మవారు ఎంత కలగా కనిపిస్తున్నారు. ఎవరింట్లో అమ్మవారైనా అందరికీ కలగా కనిపిస్తారు. ఎవరి కాళ్ళకి అట్లా అనుకుంటూ ఉంటామండి. చూసారండి, నేను లక్ష్మీదేవి రూపు ఎప్పుడు తెచ్చుకుంటానండి. ఈ సంవత్సరం రేట్ ఎక్కువ కదా వద్దులంటే, కాదులే ఎప్పుడు తెచ్చుకుంటావు కదా అని మా వారు కొనిపెట్టారు తీసుకెళ్ళి. కానీ చాలా చిన్నగా ఉందండి, రేట్ ఎక్కువ. చిన్నది చాలే అంతకుముందు ఉండే కదా అని అనుకున్నాను. ఇటు వచ్చి మా ఆడపడుచు గారండి ఈవిడ. ఎప్పుడు నేను మా ఆడపడుచు గారికి శ్రావణ మాసంలో సంక్రాంతి నెలలో నేను ఆమెకి చీర పెట్టుకుంటానండి. చీర పెట్టుకొని పళ్ళు పంచుకుంటాను. ఒక 4-5 తాంబూలాలు ఇచ్చుకుంటానండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని అష్టోత్తరం చదువుకున్నానండి. అమ్మవారు